బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రేమ పేరుతో ఒక యువతిని గర్భవతి చేశాడు ఒక యువకుడు. అయితే అతను ఆ యువతికి బాబాయ్ వరస అవుతాడు. సో దీంతో 3 నెలల గర్భవతి అని తెలుసుకున్న ఆ యువతి బలవన్ మరణానికి పాల్పడింది. సో ప్రజెంట్ చిత్రపురి కాలనీలో ఎవరైతే ఆ యువతి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాకు న్యాయం చేయాలని చెప్తూ కూడా వాళ్ళు కోరుతున్నారు. సో 2 నెలల తర్వాత ఈ ఘటన జరిగిన 2 నెలల తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రెగ్నెన్సీ విషయం బయటపడింది. తమ కూతురికి న్యాయం చేయాలని కూడా తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు న్యాయం చేయట్లేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే నిందితుడికి కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. రైట్, చిత్రపురి కాలనీలో హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మరో యువతి బలైంది. తనకు వరుసకు బాబాయ్ అవుతాడు అతడు ప్రేమించి మోసం చేయడమే కాకుండా తనను గర్భవతి చేశాడని తెలుసుకున్న మహిళ బలవన్ మరణానికి పాల్పడింది. అయితే తాను చనిపోయిన 2 నెలల తర్వాత వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్లో తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అనేది బయటపడింది. దీంతో తమ కూతురికి ఎలాగైనా న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు రోడ్డెక్కి తమ కూతురికి సంబంధించిన ఫొటోస్ని కూడా చూపిస్తూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. తమ కూతురికి న్యాయం చేయాలి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళను కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు ప్రాధాయపడుతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయిని మోసం చేశాడు అని చెప్పి కూడా ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు అయితే బయటికి రావడం కూడా జరిగింది. ముఖ్యంగా పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. అలాగే మీడియాకి కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కూడా ఇందులో అందరూ కూడా కుమ్మక్కయ్యి ఎవరు కూడా ఈ విషయాన్ని బయటికి రాకుండా చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళు బయటికి చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ప్రజెంట్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడ మీడియాను కూడా ఆశ్రయించడం జరిగింది. మరి వీళ్ళకి ఎటువంటి న్యాయం కావాలి, అసలు వీళ్ళకి ఎప్పుడు తెలిసింది ఏంటి అన్న విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. అమ్మ, ఇవాళ మీ అమ్మాయి డిగ్రీ చదువుతుంది, తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అన్న విషయం మీకు ఎప్పుడైనా సరే తెలిసిందా? మేడం, ప్రేమించుకుందని తెలియలే. మన ఇంటి పక్కన మనకు బాబాయ్ అవుతాడు. వాడు పాప హైదరాబాద్నే చదువుతుంది. అయితే అమ్మోళ్ళకు బాగలేదు, పాప ఇంటికి వచ్చింది వాళ్ళే అని. వచ్చినప్పుడు వాడు బండి వేసుకొని పోతుంటే బాబాయ్ రోడ్ దగ్గర దింపాను అన్నదట. తీసుకొని అమ్మోళ్ళ ఇంటికాడ దింపిండు. ఒకసారి 10 రోజులు, ఒకసారి 20 రోజులు ఉంది. ఈ పాపని అక్కడ ఏమైందో ఏమో తెలియదు మనకి. పాప నైట్ ఫోన్ చేసి డాడీ నాకు భయం అవుతుంది అని అంటే, ఎందుకు బిడ్డ అంటే 3 రోజుల నుంచి రాంగ్ కాళ్ళు వస్తున్నాయి డాడీ అని అన్నది. ఆ నెంబర్ నీకు తెలుసా బిడ్డ అంటే సపోర్ట్ చేయలేదు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ఎన్ని రోజుల క్రితం మీ అమ్మాయి మీకు ఈ విధంగా ఫోన్ చేసింది? ఆ నైట్ చచ్చిపోతాను. నైట్ ఇప్పుడు 2 నెలలు అవుతుంది పాప చనిపోయి. 2 నెలల 20 రోజులుగా వస్తుంది. అయితే ఈయన ఉండి వద్దు బిడ్డ, నువ్వేం టెన్షన్ పడకు, పొద్దున్నే ఆత్మకులో పోయి కేసు పెట్టి వస్తాను నాన్న, నువ్వేం భయపడక అని అన్నాడు. ఆ నైట్ పాప సూసైడ్ చేసుకుంది, ఫ్యాన్ కూర వేసుకొని. అనగానే పాప మీతో కాకుండా హాస్టల్లో ఉంటుందా? లేదు, అంతకుముందు తమ్ముని దగ్గర ఉండేది 3 సంవత్సరాలు. తర్వాత పెద్ద పాప పెళ్ళైనాక పెద్ద పాప కాడ ఉంటుంది, డబుల్ బెడ్రూమ్, పాప దగ్గర ఉంటుంది. ఆ నైట్ ఏం చేసినాం, పొద్దున్నే కేసు పెట్టి వస్తాను. ఆ నైట్ పాప సూసైడ్ చేసుకుంటే మేము చనిపోయినాక హాస్పిటల్లో తీసుకుపోయినా కేసు ఏమని పెట్టాం, రాంగ్ కాళ్ళు వచ్చినాయి అనేసి పెట్టినాం. ఆడ పోస్ట్ మాతంలో ఏమొచ్చింది, పాప 3 నెలల 20 రోజులు ప్రెగ్నెంట్ బాబు అని వచ్చింది. అట్లా భయం అయిపోయింది. వాడు తెల్లారే కోర్టుకు లొంగిపోయింది మేడం. సరే, 3 నెలలు ప్రెగ్నెంట్ అని చెప్పి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు మీకు తెలిసింది. అప్పుడు మీకు అసలు ఎవరు ప్రేమించారు, లేకపోతే ఎవరు ఈ విధంగా చేశారు అని తెలిసిందా? మీకు ఫోన్లో చెప్పిందా ముందు రోజు? పాప అన్నది మహేష్ బాబాయ్ అని అన్నది. బాబాయ్? బాబాయ్ అవుతాడు వాడు. ఇట్లా చేసి వరుసకి బాబాయ్ అవుతాడా? బాబాయ్ అవుతాడు. మరి బాబాయ్ అన్నోడితో రిలేషన్ ఏంటండి? వాడు అట్లా చేసిండు మేడం, బెదిరించారు. నైట్ పెళ్ళి అయింది, బండ్లు వేసుకొని అమ్మోళ్ళు ఊరికి 3 రోజులు పోయి 4 బెదిరించారట. మళ్ళీ వాడు ఇప్పుడు ఏం చేస్తాడు, జైలు నుంచి వచ్చి వాళ్ళు ఒక 20 మందిని వేసుకుని ఒక వీడియో చేసిన రగన్న దగ్గరికి పోయి ఇట్లా పాపని ఇట్లా చేసిరు ఇట్లా అని అంటే వాడు మీడియా వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసు వేస్తా అంటుండు. అయితే మళ్ళీ అంతకుముందు రోజు మా ఆయనని మొన్న ఏం చేసినాం, కావట్లేదు అనేసి సిపి ఆఫీస్ ముందు ధర్నా చేస్తామనేసి ఒక పోస్ట్ పెట్టినాం. పెడితే నైట్ 2 గంటలకు మా ఊరు హైదరాబాద్ నుంచి పాతర్లపాడు వచ్చి మా ఆయనను తీసుకొని వచ్చారు. నేను దగ్గరికి పోతే నన్ను రానియలే, నా కొడుకు పోతే నా కొడుకుని రానియలే, పాప పోతే పాప రానియలే. ఈయన కాడ సెల్లు కూడా బిక్కురు. ఆత్మకూరు ఎస్ఐ, ఇప్పుడు హైదరాబాద్ ఎస్ఐ, భద్ర ఎస్ఐ వీళ్ళు వచ్చి మా ఆయనను ఎత్తుకొని వచ్చారు. టైం 9-10 అవుతుంది. ఈయన ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఇవ్వట్లేరు.
నేనేం చేసిన యూట్యూబ్లో చూసి రగన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా మా ఆయన ఎత్తుకపోయారు, పాప చనిపోయి 2 నెలలు అవుతుంది, నాకు న్యాయం జరగట్లే, ఈయన ఎటు కిడ్నాప్ చేసిర్రు, ఎక్కడ తీసుకుపోయారో తెలియదని ఏడవంగానే రగన్న స్టేషన్కి ఫోన్ చేసి ఏందయ్యా నువ్వు నేరస్తులు పట్టుకురావాలో పిల్ల తండ్రిని పట్టుకొచ్చే, ఇది ఎక్కడి న్యాయం? అసలు కూడా ఒకటి ఇంత ఘాతకానికి పాల్పడ్డాడు, మీకు ఏమైనా ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా గొడవలు ఏమైనా నడుస్తున్నాయా? లేకపోతే అంటే ఈ విధంగా ఒక బాబాయ్ అంటే తండ్రి లాంటి వాడే కదా బాబాయ్ అంటే, మరి అలాంటి వాడు ఇవాళ మీ అమ్మాయిని ట్రాప్ ముందు వాళ్ళు ఒకళ్ళని చంపిర్రు, కేసులు ఉన్నాయి వాళ్ళకు, ఒక 50 ఏళ్ళ ముసలి ఆయన చంపితే దాంట్లో మా బావయ్యనే ఆడ మాట్లాడే కాడ ఉన్నారు. ఆ పగ మీద చంపాడు, ఆస్తి కోసం వాళ్ళు ఏదో దేవుడి దగ్గర గొడవ ఇష్యూ అయినది, దాంట్లో ఈయన వాళ్ళ పక్కకు ఉన్నందుకు ఇక వాళ్ళు కక్ష పెట్టుకొని పాపని ఈ విధంగా వాడుకున్నారు. మరి ఏ రోజు కూడా అబ్బాయితో మీ అమ్మాయి బండి మీద వెళ్ళడం కానీ లేకపోతే ఫోన్లో మాట్లాడడం కానీ మీరు ఎప్పుడు కూడా చూడలేదా? లేకపోతే తను మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది అన్నారు కాబట్టి మీ అమ్మాయిని అడిగారా ఎప్పుడైనా తను అనుమానంగా మాట్లాడడం కానీ కనిపించిందా? మనకేం పాప ఏం చెప్పలేదు మేడం, చెప్పలే. ఇక ఆయన అన్నాడు వీళ్ళ 4 మీద కేసు అయింది, వీడు ఒక్కళ్ళు లొంగిపోయింది కాబట్టి వీడు వాట్సాప్ కాల్ మాట్లాడుతుండు, నేను కాశీకి పోయినా అంటుండు, అక్కడ పోయినా అంటుండు, వాడు దొరికితే తీసుకొచ్చి. ఇప్పుడు ఎక్కడున్నాడు అబ్బాయి? ఎక్కడున్నాడు? వాడు ఊళ్ళోనే తిరుగుతుండు, హైదరాబాద్ ఊళ్ళో తిరుగుతాడు, 2 కార్లు ఉంటాయి. వాళ్ళ భార్యకి తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు మేడం. ఎవరు ఏమన్నట్లే, ఇక వాళ్ళు ఏం మాట్లాడుతారు మనకేం తెలుసు, మన పాప చచ్చిపోయి మన బాధలు మన స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు? వాళ్ళ భార్యకి తెలిసి లేకపోతే కుటుంబ సభ్యులకు తెలిసినప్పుడు మీరు అక్కడ ఊర్లోని కేసు పెట్టాలి. లేకపోతే పెట్టినాం మేడం, ఆత్మహత్యల కేసు పెట్టినాం. వీళ్ళిద్దరు ఊళ్ళో గ్రూపులలో పెట్టిరు, పాప చనిపోయిన ఆత్మకు శాంతి లేకుండా ఇట్లా నా పాప మీద ఇట్లా మాట్లాడుతురని ఫస్ట్ పోయి వీళ్ళిద్దరు మహేష్ మీద జటంగి మహేష్ మీద ఈ రమేష్ మీద ఇచ్చినాం. మళ్ళీ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మొత్తం 6 మీద మళ్ళీ ఇచ్చినాం. వీళ్ళిద్దరి మీద కాలే 3 పిటిషన్లు 4 పిటిషన్లు ఇచ్చినా వాళ్ళ 6 మీద కాలే. సూర్యాపేటలో ఏ మీడియాలో దగ్గరికి రాని, హైదరాబాద్లో కూడా కొన్నాడా లేకపోతే బెదిరించాడు చెప్తున్నాడు. సిఐకి 6 లక్షలు ఇచ్చినా, భద్ర ఎస్ఐకి 4 లక్షలు ఇచ్చినా అంటుండు. నాకు నేను సంఖ్యలేని వరుణ్ నాకు హెల్ప్ చేస్తుండు, ఈ జానన్న హెల్ప్ చేస్తుండు, ఊళ్ళో డిష్మలే నా తరపుండు అనేసి వీళ్ళని పట్టుకొని నన్ను ఎవరిని ఇన్వాల్వ్ కానియట్లేరు, నా బిడ్డకు న్యాయం జరగాలని నా బాధ. నిజంగా మీకు కుటుంబ కలహాలు ఏం లేవు? ఎవరు రానియలే, ఎవరు లేదు, నిజంగా లేవు. ఏంటిది అంటే మీ ఫ్యామిలీకి ఏమైనా గొడవలు కానీ లేకపోతే మీరంటే పడకపోవడం కానీ? ఎందుకంటే ఒక పెళ్ళైన వ్యక్తి ఇంత విధంగా అంటే ట్రాప్ చేసి మీ అమ్మాయిని ఈ విధంగా ప్రెగ్నెంట్ చేశాడు కాబట్టి మీ మీద ఏమైనా అతనికి కక్ష ఉందా అని అడుగుతున్నా. మా మీద అయితే మాకేం లేదు. వాడి మీద ఇప్పుడు జైలుకు పోయి ఉండుగా దొడ్డికోరిగా వాడి మీద చాలా కేసులు కూడా ఉన్నాయి మేడం. వాడు ఒక రౌడీ, ఒక క్రిమినల్. వాళ్ళ నాన్న మా పాప చనిపోతే మీ సిపి ఆఫీస్ ముందట ధర్నా పెడతా అంటే వాళ్ళ నాన్న ఊరికనే కళ్ళు దాగి ఆడ అందరు 10 మంది కూర్చొని కళ్ళు దాక్కుంటా ఒక అంబులెన్స్ని పిలిపించి మందు మీద పోసుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆయన ఏం చెప్పిండంటే, నాకు 10 ఎకరాలు ఉందిరా, వాని బిడ్డ చచ్చిపోయింది కదా, వాళ్ళ అన్నని 2 ఎకరాలు దున్నుకోమ్మను, గంగోత్రి వాళ్ళ నాన్న 2 ఎకరాలు దున్నుకోమ్మను, నా కొడుకు నన్ను చంపుతారా అనేసి వాడే నన్ను బెదిరిస్తుండు. అది కూడా ఊళ్ళో గ్రూప్లో పెట్టిండు. వాళ్ళ తండ్రి కూడా. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయమ్మా? మాకేం లేదు సార్, 3 ఎకరాలు ఉంటే పాపకి ఎకరం ఇచ్చిన, 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు కూడా పట్టగాలి దానికోసం. పాప ఫోన్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? అంటే ఏం బెదిరించాడు, ఏం మాట్లాడాడు? తీసిరు, కేజ్ చేస్తా అన్నారు మేడం, కేజ్ చేయట్లేదు. ఇప్పుడు 2 నెలల వరకు అంటే 2 నెలల తర్వాత మళ్ళీ మీరు ఇవాళ బయటకు వచ్చారు కదా మీడియాతో మాట్లాడడానికి. సో ఏం న్యాయం కావాలి మీకు? అంటే వాడిని అరెస్ట్ చేయాలన్నా లేకపోతే వానికి ఉరిశిక్ష పడాలి. వీళ్ళకు నా బిడ్డని వేధించి చంపిరు కాబట్టి వాళ్ళకు ఉరిశిక్ష పడాలి, అది నాకు కోరిక. సో ఇదండి ప్రెసెంట్ వాళ్ళ మదర్ ఏంటంటే అమ్మాయికి సంబంధించి ఇలాగ ప్రేమ పేరుతోని సొంత బాబాయ్ అంటే రిలేషన్లోని బాబాయ్ అన్న వ్యక్తి ఈ విధంగా ట్రాప్ చేశాడు, ప్రేమ పెళ్ళి అని చెప్పి కూడా తన్ని మోసం చేశాడు. పోస్ట్ మార్టం చేసినంత వరకు కూడా ఆ అమ్మాయి 3 నెలల్లో ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా మాకు తెలియదు. కానీ ఇదంతా కూడా ఎందుకు చేశారు ఏంటనేది తెలియాలి. ఇవాళ అటు డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మీడియాని కావచ్చు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఎవరు యాక్షన్ తీసుకోకుండా చేయడానికి అందరినీ కూడా కొనేశాను అని చెప్పి కూడా ఎవరైతే అబ్బాయి ఉన్నారో తను చెప్పారు అనేది వాళ్ళ మదర్ చెప్తున్నారు. మరి అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉండింది, అక్కడే సూసైడ్ చేసుకుంది అని అయితే వాళ్ళ మదర్ చెప్పారు. కాబట్టి ఒకసారి వాళ్ళ అక్కతో కూడా మాట్లాడదాము. వాళ్ళ అక్కకి ఏమైనా తెలిసే ఈ విషయాలు అంటే తల్లిదండ్రులతో చెప్పుకోలేని కూడా తోబట్టు వాళ్ళతో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి ఏమైనా చెప్పారా లేదా అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. రైట్, మీ సిస్టరు మీతో పాటే ఉండేది అని అయితే మీ మదర్ చెప్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఇలా ఒక వ్యక్తి తన వెంట పడుతున్నారు అని కానీ రిలేషన్లో ఉన్నారనే విషయం కానీ మీకు తెలుసా? తెలియదు మేడం. చెప్పలేదా? ఏం చెప్పలేదు, తెలియదు.
తెలీదు. బయటికి వెళ్ళడం కానీ ఆహా లేదు, బయటికి వెళ్ళడం కానీ ఎటు లేదు. ఎప్పుడు పోయినా ఇద్దరం ఒకే కాడికే పోయేది, ఒక్క కాడికే వచ్చేది. తను చనిపో ముందుకు ఒక 4 months బ్యాక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ 15-20 days ఉంది. అప్పుడే తను ఒంటరిగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఒంటరిగా లేదు. లేదు. ఓకే. సో ఏమైనా అంటే సూసైడ్ చేసుకోక ముందు రోజు కానీ ఏమైనా మీతో మాట్లాడడం కానీ లేకపోతే ఏమైనా చెప్పడం కానీ ట్రై చేసిందా? అంటే మాట్లాడింది కానీ ఇట్లా చెప్పలేదు. అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది అంతే. నాతో నార్మల్గానే మాట్లాడింది. అప్పుడు ఫీవర్ వస్తుంది, అక్క మార్నింగ్ లేపు నేనే టిఫిన్ చేస్తా అనేసి మంచిగా మాట్లాడింది. 10:40 అయింది పడుకునేసరికి. అప్పటిదాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం, మంచిగా నవ్వింది, మంచిగా ఉంది. కొద్దిసేపు అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది అంతే మేడం. ఏ టైంకి జరిగిందండి? అంటే తను సూసైడ్ చేసుకుంది. ఏ టైంకి చేసుకుందో తెలియదు. కూలర్ పెట్టుకుంది, తన రూమ్లో పడుకుంది. మాకు ఏం సౌండ్ కూడా ఏం రాలేదు. మార్నింగ్ 8:40 దాటింది, అప్పుడే లేచినాం. సరే స్నానం చేసినాం, వాష్రూమ్కి పోయిందాం, తీయట్లే డోర్ అనుకున్నాం. తర్వాత మా హస్బెండ్ని లేపిన. తర్వాత కింద పైన వాళ్ళందరూ 10 మంది వచ్చి తలుపు బలగొట్టేలోపు ఫ్యాన్ కూరేసుకొని ఉంది. అప్పటిదాకా మంచిగానే మాట్లాడింది, మంచిగానే ఉంది. అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది. మార్నింగ్ సూసైడ్ చేసుకొని ఉంది. మీరు అమ్మాయి ఫోన్ చెక్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమైనా చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? ఏం లేదండి. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు మేడం. ఎవరితో ఎవరితో చెప్పలేదు, ఏం చెప్పలేదు. తనకు ఫోన్ కూడా లేదు. వాళ్ళు చెప్తున్నారు సీక్రెట్ ఫోన్ ఉందట తన దగ్గర, ఫోన్ ఇచ్చాం అనేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో సీక్రెట్ ఫోన్కి సంబంధించి కానీ ఏ రోజు తను లేదు ఏం లేదండి. ఆ ఫోన్ కూడా దొరకలే, ఏం లేదు. అండ్ తను ఎవరితో అయితే రిలేషన్లో ఉందో బాబాయ్ అని చెప్తున్నారు కదా, ఆ మనిషిని మీరు ఎప్పుడైనా కలిసారా, చేశారా? అండ్ ఇంతకు ముందు కూడా పెళ్ళి అయింది అని కూడా చెప్తున్నారు. పెళ్ళైంది మేడం. ఎప్పుడు మాట్లాడడం కలవడం అనేది ఏమీ లేదు. ఎక్కడ పరిచయం అయింది అసలు వాళ్ళిద్దరికి? ఊర్లోనే. అంటే ఇంతకుముందు తను ఎక్కడ లేదు మేడం. ఒక ఇంటి దగ్గరే అది ఏమన్నా ఫంక్షన్ ఫెస్టివల్ ఉంటే వెళ్ళొచ్చేవాళ్ళం. హైదరాబాద్లోనే ఉండేది. ఎక్కడ పరిచయం కానీ అసలు ఏమీ లేదు. అది మాకు అర్థం కావట్లేదు మేడం. తర్వాత పోస్ట్ మార్టం అయినాక ఇట్లా తెలిసింది, తను కన్సీవ్ 3 months 20 days కడుపులో బాబు ఉన్నాడని అక్కడ చెప్పారు వాళ్ళు. దాని ద్వారా మేము రాంగ్ నెంబర్ వచ్చింది కదా మేడం, చెల్లె చనిపో ముందుకు రాంగ్ నెంబర్ మీద అనుమానం అని ఇట్లా కేసు పెట్టాం. తర్వాత చెల్లె చనిపోయిన 3వ రోజు వాడు కోర్టుకు లొంగిపోయింది. డైరెక్ట్ లొంగిపోయి పోలీసు కస్టడీకి తీసుకున్నప్పుడు 7వ తారీఖు నేనే ఫోన్ మాట్లాడవద్దు, అవసరం లేదని తిట్టినా, 8వ తారీఖు అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని వాడే స్టేట్మెంట్లో రాసిండు. ఇప్పుడు కడుపు చేశానని కానీ అట్లాంటివి ఏమైనా సరే చెప్పాడా స్టేట్మెంట్లో? నా వల్లనే చెప్పాడు మేడం. నా వల్లనే కన్సీవ్ అయింది, నేనే వద్దన్నా, తెల్లారేమటి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పిండు వాడు. చెప్పిండు. సో మీరు 3 ఉన్నారు మేడం చెల్లె విషయంలో. వాళ్ళని కేసు పెట్టంటే పెట్టట్లే వీళ్ళు. అంటే మిగిలిన 3 ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులేనా లేకపోతే అబ్బాయి యొక్క ఫ్రెండ్స్? అబ్బాయి వాళ్ళ సొంతం బాబాయ్ కొడుకు, పెదనాన్న కొడుకు, వాళ్ళ ఫ్రెండ్. మొత్తం యాదవ్సే. జటంగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్. మొత్తం మా ఊరే, పాతర్లపాడు. సో వాళ్ళందరి హ్యాండ్ ఉందంటారు? ఉంది మేడం, ఖచ్చితంగా ఉంది. చెల్లెతో మాట్లాడినట్టు ఉంది ఫోను. ఇంకో వాడు వాళ్ళు పోయి దాసారం పోయి బెదిరించినట్టు ఉంది. అక్కడ కూడా వాళ్ళు చూశాడు, వాళ్ళు కూడా సాక్షులు ఉన్నారు. పెట్టనంటే పెట్టట్లేదు. వాళ్ళ 4గురికి కేసు కావాలి మేడం, వాళ్ళకి శిక్ష పడాలి, మిగతా 3గురికి వీడితో పాటు. వాళ్ళ 3 పైన కూడా మీకు అనుమానం ఉంది అని చెప్పి కేసు అనేది ఫైల్ చేస్తారా? మళ్ళీ పెట్టినాం మేడం. ఇట్లా రికార్డింగ్ వాళ్ళు వాళ్ళకి లంచం ఇచ్చానని చెప్పారు కదా, దాని రికార్డింగ్ తీసుకుపోయి సార్ వాళ్ళకి ఇచ్చినాం, పోలీస్ వాళ్ళకి ఇచ్చి ఇట్లా కేసు పెట్టండి పెట్టట్లేరు. అంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? ఇంతకుముందు మీ అమ్మగారు చెప్పారు ఇట్లా డబ్బులకి అమ్ముడిపోయారు అని. అది మాత్రం వాస్తవమే. ఊర్లో చెప్తున్నారు 6 లక్షలు ఇచ్చినాం, 4 లక్షలు ఇచ్చినాం చైతన్యపురి స్టేషన్కి, అందుకే వాళ్ళు కేసు పెట్టట్లేదు, ఇంకెకరమైన అమ్మి పెడతాం, ఇంకేదైనా చేస్తామని వాళ్ళు ఊర్లో చెప్తున్నారు. అయినా వీళ్ళు ఎవిడెన్స్ ఉందిగా మేడం, వాళ్ళే అంటున్నారు ఎవిడెన్స్ దేని పెడతా. ఇంకొక ఈ వాయిస్ రికార్డ్ ఏదైతే ఉందో అది ఎవిడెన్స్లో పరిగణించట్లేదా పోలీసులు? లేదు, అది అవసరం లేదు, అది మాకు సంబంధించింది కాదు. వాడు ఒప్పుకున్నాడుగా అమ్మ, వాడు పోయిండుగా, ఇంకా మిగతా 3 మీద ఎందుకు అనేసి చెప్తున్నారు. ఇంకో కానిస్టేబుల్కి సార్ ఇట్లా వాడి ఫోన్ ఉంది కదా, CDR పెట్టండి, చెల్లె చనిపో ముందుకు ఎవరెవరితో మాట్లాడిందో ఏంది అని తెలుస్తుంది అని చెప్తే, వాడు ఫోన్ లేదు, చెర్లేసిండట. చెర్ల పోయి మునిగి తీసుకొని నీ చేతిలో పెట్టాలా, నీ కాడికి తీసుకొని రావాలా అని ఇట్లా వల్గర్గా మాట్లాడుతున్నారు. సో మీకు అసలు ఎప్పుడు కూడా ఎటువంటి అనుమానం రాలా మీ చెల్లి మీద? ఏం లేదు మేడం, మంచిగానే మాట్లాడేది, ఉండేది, ఎటు వెళ్ళినా వచ్చేది, అంత ఫ్రీగా ఉండేది, బాగుండేది. చిన్నప్పటి నుంచి ఒకే హాస్టల్ మేడం. మేము 1st క్లాస్ నుంచి హాస్టల్. పెళ్ళైన తర్వాత నా దగ్గర ఉంటుంది, పెళ్ళిగా మా అమ్మయ్య వాళ్ళ దగ్గర ఉండేది. మీ దగ్గరికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 years అవుతుంది. 2 years నుంచి ఇక్కడ జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉంటుంది. ఇంతకుముందు కూడా మామయ్య వాళ్ళ దగ్గరనే ఉండేది 3 years.
తర్వాత 2 ఇయర్స్ నా దగ్గర. అయితే అమ్మాయి వాళ్ళకి అంటే చనిపోయి 2 నెలలు అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అయితే బాబాయ్ వరుస అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఆ అబ్బాయికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ, వాళ్ళ భార్యతో కానీ, తల్లిదండ్రులతో కానీ ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు? మేము వాళ్ళతో ఏమని చేయాలి? మరి ఆ అబ్బాయి వాళ్ళు మీ అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు మరి మీరు వెళ్ళి మాట్లాడాలి కదా, ఈ విధంగా మీ అబ్బాయి వాళ్ళని చనిపోయిందని చెప్పి ఏం అడగలేదా? లేదు మేడం, మేము కేసు పెట్టినాం కదా. ఇప్పుడు 2 నెంబర్ల అనుమానం వచ్చినాయి. మనకు అది వరకు తెలిస్తే మేము అక్కడ అడుగుదాం, మనకు తెలియదుగా. మనం ఇక్కడ అడిగాం, ఇక్కడ తెలిసింది ఆ నెంబర్ల మీద మేము పిటిషన్ ఇచ్చినాం. ఆంచన్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. హాస్పిటల్ పోగానే అక్కడి నుంచి 3వ నాడు డైరెక్ట్ కొట్టుకు లొంగిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు మనకు తెలియదు. మరి అడగాలి కదా, ఏమనుకుంటున్నారు ఏంటి, ఇలా మా అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడతారు ఏంటి? మేము కేసు పెట్టినాం, ఇక మేము కేసు ద్వారానే పోతున్నాం. మేము లీగల్గానే, మేము ఎవరిని పిలిచేది ఏం లేదు. వాళ్ళని ఎందుకు మనం ఎందుకు పిలుస్తాం? మనం లీగల్గా పోదాం. మనం కేసు పెట్టినాం. ఆ కేసు గురించి మన బుజ్జిని ఎంత ఇన్వాల్వ్ చేసిరో, ఎంతమంది ఉన్నారో అంతమంది మీద కేసు కావాలనేసి మనకు. ఇక్కడ ఒకటండి, ఒక అమ్మాయిని అన్యాయం చేయాలన్నా లేకపోతే ఒక అమ్మాయిని బెదిరించాలన్నా అయితే కుటుంబం పైన వాళ్ళకి, ఎందుకంటే తెలిసిన వ్యక్తి అని చెప్తున్నారు కాబట్టి కుటుంబంతోనైనా కలహాలు ఉండాలి, లేకపోతే అమ్మాయికి సంబంధించి అమ్మాయిని వాడుకుందామన్నా లేకపోతే ఇంకేదైనా అయ్యి ఉండాలి. సో ఈ రెండిట్లో ఏమై ఉండొచ్చు అంటే మీకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా? ఆ విధంగా ఏమైనా మీ అమ్మాయిని ట్రాప్ చేశాడా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? గొడవలు మేడం, గొడవలు ఉన్నాయి కానీ ఏరే వాళ్ళు వాళ్ళ ఏ రకమైన గొడవలు? ఆస్తి గొడవలా లేకపోతే? ఆస్తి గొడవ లేదు. ఇప్పుడు వాళ్ళ 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 తాతని ఏరే వాళ్ళు కలబడ్డరు. అది ఎట్లా జరిగింది ఇంకా వాళ్ళ తాత చనిపోయాడు. వాళ్ళ తాత చనిపోతే వాళ్ళకు మేము కొద్దిగా వాళ్ళు చంపిన అన్నోళ్ళకి వెళ్ళి నాకెళ్ళి ఉంటారు వాళ్ళు దంటగాడు. ఇక ఆ రోజు నుంచి కొద్దిగా నా మీద వాళ్ళ కోపమే, కొద్దిగా. మరి మీకు వాళ్ళతో గొడవ జరిగింది, వాళ్ళకి మీరంటే కోపం అని మీ అమ్మాయికి తెలుసా? మాకు అందరికి తెలుసా మీ అమ్మాయి అబ్బాయితో ప్రేమలో ఉందా? అది మనకు తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులు తిట్టిన వ్యక్తితోని వాళ్ళు కూడా శత్రువులుగానే చూస్తారు కదా. మరి అమ్మాయి కూడా అక్కడ ఎన్నడూ లేదు, పతలపాడు వచ్చేది లేదు. వస్తే దాసారం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ తప్ప ఎక్కడ లేదు. ఆ రోజు హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినాడు. బాబాయ్ నన్ను గాడ దించంటే బాబాయ్ అని దించన్నందుకు తీసుకొని పోయిండు బండి మీద. ఆడ దించుడు. ఆ రోజు ఇది జరిగిన మ్యాటర్. ఇదంతా పరిచయం అది వరకు బాబాయ్ అని పిలిచేది కానీ ఇక ఇట్లా ఇప్పుడు బాబాయ్ అని పిలిచినాక మనం మాత్రం ఏమన్నా పిలవడం బాబాయ్ అని పిలిచినా 3 నెలలు గర్భవతి అని ఎట్లా అండి? మరి తర్వాత బాబాయ్ అని తెలిసినా సరే ఒకడు నీ దగ్గరికి వస్తున్నాడు, వేరే ఏది కాదు, బాబాయ్ అంటే తండ్రి లాంటి వాడు కదా. మరి అలాంటి వాడు నీ దగ్గరికి వస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు, లేకపోతే ఇవాళ నిన్ను ప్రెగ్నెంట్ చేశాడు, అమ్మాయి గురించి తప్పక మాట్లాడకూడదు కానీ చేశాడు అన్నప్పుడు నువ్వు ఎలా నమ్మేవు? బాబాయ్ అని ఇంకా పిలుపుగా అర్థం ఏముంది? ఇక్కడ మీ అమ్మాయి తప్పులేదంటారా? మరి ఇక అది ఇప్పుడు మనకేది తెలియదు. అది ఇప్పుడు అప్పుడు జరిగింది ఇట్లా ప్రెగ్నెంట్ అని ఇక్కడ తెలిసినాక 3వ నాడు నేనే అనేసి లొంగిపోయిండు వాడు. లొంగిపోయినాక మళ్ళీ మేము ఏం చేసినాం, అసలు ఏంది ఇది, ఏం జరిగింది ఏంది అనేసి మళ్ళీ మేము అక్కడ దాసారం దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము పోయి అడిగినాం. అడిగితే వాడు 2-3 సార్లు వచ్చారు వాళ్ళు. కానీ ఎవరు వీళ్ళు అంటే బాబాయ్ అని చెప్పింది, మా బిడ్డ అని అన్నాడు. ఏంద్రా ఇక్కడికి వచ్చిన ఏం లేదనుకుంటా పోయారు, బెదిరించారు. కానీ మేము ఇంత అని అనుకోలే. వాళ్ళకు మళ్ళీ మా వాళ్ళకు మాటలు లేవట. ఆ రోజు చెప్పుదురు వాళ్ళు మాటలు లేవట, అందువల్ల చెప్పలేదట. చచ్చిపోయినాక ఇప్పుడు ఇగో ఇట్లా అనేసి ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్పడం జరిగింది. మీరు అన్నారు కదా కేవలం ఈ వ్యక్తే కాకుండా ఇంకా 3 కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సపోర్ట్ ఎందుకు అంటే ఏమని బెదిరించారు? ఒకవేళ ఈ విధంగా ఎక్కడికైనా అమ్మాయిని తీసుకెళ్ళడం కానీ ఇది ఇంట్లో చెప్తే చంపేస్తామన్నా లేకపోతే కుటుంబాన్ని చంపుతామన్నా ఏ విధంగా? కుటుంబాన్ని చంపుతాం అనేసి అని బెదిరించారు. మిమ్మల్ని చంపేస్తామని అదొకటే మాట చెప్పింది నా బిడ్డ ఆ రోజు. ఇక తర్వాతకే వీడు వాని అమ్మటున్నోడు సపోర్ట్గా ఉన్నోడు ఇక కాల్ రికార్డు పెట్టి ఇదన్నీ మొత్తం అందరికీ ఎరకైంది. ఇది వాడు మాట్లాడిన మాటలన్నీ మొత్తం. చనిపోయే ముందు మీతో ఏం మాట్లాడడం కానీ చెప్పడం కానీ? ఒక్క మాట, నైట్ ఒక్కటే మాట మాట్లాడింది. నాన్న నన్ను ఇట్లా కేశవమైన మహేష్ చేయడం వీళ్ళు బెదిరించారు నాన్న అని అన్నది. ఎందుకు బెదిరించారు ఏం సంగతి అని నేను అన్నా. ఏం సపోర్ట్ చేయలేదు, అదొక్క మాట అన్నది నన్ను. సరే తెల్లారికి అట్లా పోయి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా ఈ రాంగ్ నెంబర్ల మీద అన్న. నైట్ 8:30 బెదిరించారు అని చెప్పారు కదా. వెంటనే మీ పెద్దమ్మాయికి మీరు ఏమైనా ఫోన్ చేశారా? చెప్పలేక ఆమె చెల్లుతోనే మాట్లాడింది, పెద్ద పాప చెల్లుతోనే మాట్లాడింది కూడా. మీ చిన్నమ్మాయే చెప్పింది పెద్దమ్మాయికి ఇలాగా చెల్లిని బెదిరిస్తున్నారంట, చూసుకో పొద్దున్న మాట్లాడదాం. చెప్పలే, నేను చెప్పలే, ఎవరితో చెప్పలే. 8:30 అయింది అప్పుడు. ఈ మాట ఒకటే మాట అన్నది. సరే అక్కకి అన్న ఫస్ట్ చెల్లు ఆ మాట అన్నప్పుడు సర్లే ఇక నువ్వు మాట్లాడలేకపోతున్నావు కానీ అక్కకి అన్న. అక్క నిమ్మలంగా మాట్లాడింది, నీరసంగా నిమ్మలంగా మాట్లాడింది. ఏంద్రా నిమ్మలంగా మాట్లాడుతున్నావు అని అన్న. ఏం లేదు నాన్న భయం అవుతుందని అన్నది. ఈ ఒక్క మాట నన్ను బెదిరించారని అన్నది. మరి నిన్నమన్నా చెప్తే నేను ఆయన అడుగుదుగా పిలిపించాను అన్న. ఏం మాట్లాడలే. పెద్ద పాపకి అన్న, అక్కకి అనగానే అక్క బాత్రూమ్ అయింది అన్నది. సర్లే నేను తర్వాత చేస్తలే అని అన్న. 8:30 అయింది. నేను తానం చేసిన, అన్నం తిన్నా, ఛార్జింగ్ పెట్టినా, నేను బయటికి వెళ్ళినా. నేను మళ్ళీ ఇంటికి వస్తాక 11-11:30 అయింది. ఇక ఫోన్ ఎవరికి చెప్పలే.
ఇక నేను తెల్లారి గట్ల 8:30కు చచ్చిపోయింది అనేసి నాకు వార్త వచ్చింది. సో ఇప్పుడు కేసు అయితే ఫైల్ చేశారు. కేసు వీళ్ళు కూడా పట్టుకోలే, వాడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయిండు. ఇప్పుడు 2 నెలలు బెయిల్ తీసుకొని యువతలకు వచ్చిండు. వచ్చిండు ఇప్పుడు తిరుగుతూనే ఉండు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఆ ముగ్గురు ఆ ఊరికి పోయిర్రు, ఆ ఊరు బెదిరించనని చెప్పారు. ఈ ఫోన్ కాల్స్ వచ్చినాయి రాంగ్ నెంబర్లు, ఆ రాంగ్ నెంబర్లు వీళ్ళే చెప్పారు. వీళ్ళు ఫలానోడు అని చెప్పారు. వాళ్ళే అన్ని కుసబెట్టి చెప్పారు. ఓకే సార్ అన్నాం. ఇవాళ ప్లేట్ మార్చేసారు. ఇప్పుడు లేదు వాడు చెప్తుండు మేము పోలేదని చెప్తుండు అని అన్నాడు. వీళ్ళు కూడా ఆడికి వచ్చి ఇంక్వైరీ తీసుకుర్రు. దాచారం పోయారు పోలీసు వాళ్ళు కూడా. వీడికి వచ్చి రమ్మంటే ముగ్గురు వచ్చిర్రు. అంతోని మమ్మల్ని చూసి ఆ చెట్టు సాటు కురికిర్రు అని చెప్పింది. వాళ్ళు కూడా రికార్డు తీసుకొని వచ్చిండు ఆలయ్య. ఇప్పుడు ఏమంటారు, వాడే 2 సెల్లులు ఉన్నాయట, 7 సిమ్ములు ఆని అనట. మీ అమ్మాయి కూడా సీక్రెట్ ఫోన్ ఇచ్చారన్నారు కదా, పోస్ట్ మార్టం చేసినప్పుడు అండ్ పోలీసులు వచ్చినప్పుడు ఆ ఫోన్ ఏమైనా దొరికిందా? దొరకలే. లేదు దొరకలే. ఫ్రెండ్స్ కి ఏమైనా ఇచ్చిందని కానీ ఒక స్లిప్ ఆట, గింత స్లిప్ ఏమో ఇక అది గింత స్లిప్ ఉందట. ఆ స్లిప్ ఆ డెస్క్లో ఆడ దూగిట్లా ఉందట. ఉంటే వీళ్ళు అందరిని బయటికి వెళ్ళి దింగారట పోలీసు వాళ్ళు. ఆ స్లిప్ ఒకటి ఒక కానిస్టేబుల్ తీసుకొని జైల్లో పెట్టుకున్నాట. మనకు తెలియదు. అది మేము అక్కడికి పోయేసి మా కార్యక్రమం అంతా చేసుకున్నాక మేము వీడికి వచ్చినాక ఇట్లా పలానోళ్ళు మరి మీరు ఎంతమంది ఏమైనా సూసైడ్ రోజు గిట్లా రాసిందా చూసిరా అంటే మింజులేను. ఒక పాప ఒకటి, ఒకసారి మాత్రం గింత ఏడెల్పు స్లిప్ ఉంది, కానిస్టేబుల్ జైల్లో పెట్టుకొని పోయిండు అంకుల్ అని అన్నది. నేను పోలీస్ స్టేషన్ పోయినాక అడిగిన, మీరాట గిట్ల స్లిప్ ఉందంటే ఎవరా అన్నది. మామిన దొంగతనం పెడుతున్నావా అనేసి కానిస్టేబుల్ ఎస్ఐ మామినే రివర్స్ అయ్యారు. మేము ఎందుకు తీసుకుపోతాం మాకేంది అనేసి అన్నారు వాళ్ళు. మీరు తీసుకుపోయారట ఒక స్లిప్ అంటే అది కాదు మీవోని ఫోన్ నెంబర్ అని అన్నారు. మావోని ఫోన్ నెంబర్ ఎంత, మావోని ఫోన్ ఎక్కడిది నెంబరు, మావోనికి ఎక్కడిది ఫోన్ అని మేము అడిగినాం కానిస్టేబుల్. అడిగితే ఆయన పేరు అని అన్నారు. మళ్ళీ ఏం పేరు చెప్పని అన్నాం. ఇక చెప్తలేడుగా నాకు గుర్తులేదు అని అంటుండు. అండ్ ఫైనల్గా ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, ఇప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మీడియాని మీరు ఆశ్రయించారు కాబట్టి ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మాకు అమ్మాయిని బెదిరించిన వాళ్ళు రాంగ్ కాల్స్ వచ్చింది, బెదిరించిన వాళ్ళు వాళ్ళకి కేసు చేయమంటున్నాం. వాళ్ళ వరకు కేసు చేయాలంటున్నాం. ఒకరి మీద మనకు అవసరం లేదు. అమ్మాయిని ప్రేమించి మోసం చేసి వాళ్ళు ప్రెగ్నెంట్ చేసిన వ్యక్తి గురించి మరి వాడిని శిక్షించొద్దా? వాడు జైలుకు పోయిండుగా, వాటితో పాటు వీళ్ళు పోవాలి. మాకు కావాల్సింది ఇప్పుడు వాడు పోయిండు, వాడు ఒప్పుకుండు, వీళ్ళు కూడా ఉన్నారని తెలిసింది. వీళ్ళ ముగ్గురిని కూడా ఆయన కింద యాడ్ చేయమంటున్నాం మేము. ఎవరైతే బెదిరించారో వాళ్ళనే వెళ్ళాలంటున్నాం. అదే మా కోరిక. రైట్. ఇదండి ప్రజెంట్ వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ అక్క మాటలు కనుక విన్నట్లయితే కేవలం ఈ మోసం చేసిన వ్యక్తే కాకుండా ఇంకొక ముగ్గురు, అంటే అదే ఫ్యామిలీకి సంబంధించిన తన బ్రదర్స్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైతే చెప్తూ ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ బెదిరించారు. ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి మేము పోలీసులకి సబ్మిట్ చేశాము. మరి అతనే కాకుండా ఈ ముగ్గురు వ్యక్తుల పైన కూడా యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళకి కూడా శిక్ష విధించాలి అనేది ఇటు కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.